నమస్తే, మీరు చూస్తున్న లలిత న్యూస్. ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ని బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీలన్నీ వాటి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున ఈ బంద్ విజయవంతమైంది. సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టియు, ఐఎఫ్టియు ఇలా అన్ని కార్మిక సంఘాలు ఈనాడు బంద్ని విజయవంతం చేశాయి. మహబూబాబాద్లో బంద్ ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవంతంగా కొనసాగింది. సంపూర్ణ బంద్ జరిగింది. విద్యా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే అన్ని కాలేజీలు, పాఠశాలలు, దుకాణాలు, హోటళ్ళు, సినిమా హాలు కూడా బంద్ చేయటం జరిగింది. ఈ బంద్ సందర్భంగా సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా అన్ని ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది పట్టణంలో. ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి, అలాగే మున్సిపల్ సిపిఐ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి, న్యూ డెమోక్రసీ నాయకులు చంద్రన్న, ఇలా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు బానోతు శంకర్ నాయక్తో సహా ఇతర కమ్యూనిస్టు, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈ భారీ ప్రదర్శనలో, ఈ ధర్నా కార్యక్రమంలో, ఈ గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో విజయవంతం చేయటం జరిగింది. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.